ఈ యొక్క సమయంలో మనం అందరం ఇప్పుడు దేవుని యొక్క వాక్యం విందాం. మన మధ్యలో సహోదరుడు మల్లికార్జున్ గారు ఉన్నారు. నాకు ఈ యొక్క నిజం చెప్పాలంటే ఎప్పటి నుంచో వారు మన మధ్యలో ఉంటున్నారు, కానీ ఏదో ఒక కారణం చేత మిస్ అవుతున్నాము. కానీ తనకి లాస్ట్ టైం నేను కలిసినప్పుడు ఒక మాట చెప్పినాను, సరే సార్ మీరు వచ్చినప్పుడు నాకు ముందు కొంచెం చెప్పడం అది కొంచెం ఈజీగా ఉంటుంది, దేవునికి స్తోత్రం కలిగినాక. సో అందుని బట్టి కూడా కొన్ని సహోదరికి అవకాశము మన మధ్యలో లేకపోవడం జరిగింది. కానీ ఈ యొక్క సమయంలో ఆ దేవుని కృపను బట్టి సహోదరులు మన మధ్యలో ఉన్నారు, ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. చాలామందికి మేబీ సుపరిచితులు కూడా అయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనమున్న బిజినెస్లో కొన్ని మనకు తెలియదు. సో ఈ యొక్క ఉదయకాల సమయంలోనే సహోదరుల గురించి నా వైఫ్ చెప్తుంది. సో కొన్నిసార్లు వైఫ్స్ ఆర్ గుడ్, ఆల్వేస్ దే ఆర్ గుడ్ ఓన్లీ. సో ఈవెన్ అంటే మేబీ నా బిజినెస్లో నేను స్కిప్ అయిపోయినా, నేను జనరల్గా మనం ఢిల్లీలో ఉంటున్న దాని చేత సౌత్ నేను జనరల్గా మనం చూడలేని కారణం చెప్పినాం. బట్ మీ సాక్ష్యం విన్నాను, మార్నింగ్ కూడా గతంలో మీరు చూసాను కదా. అండ్ కొన్ని విషయంలో అరుణ్ చిన్నరావు గారు పంచుకున్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తాం. మీరు చేసిన సేవను బట్టి దేవుని స్తుతిస్తాం. చాలా గొప్ప సేవ. ఈ కాలంలో కూడా సువార్తను ప్రకటించడానికి ఎంతో తాపత్రయము. తను ఒక బిజినెస్ మ్యాన్గా ఉన్నారు. ఎంతో స్థాయి సంపద అన్నీ ఉన్నా కూడా maybe he left everything and he's working for God. It's so impressive. Thank you so much for coming on this brother chapter gotti so we swata kodda maybe sakshu ko manchana korukunna. Praise the Lord. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఎవరికి నడిపించిన దేవాది దేవుడైన మన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక.